మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం చేసేటటువంటి గిరిజన తీవ్రవాద సంస్థలు అంటే గిరిజనులే దారి తప్పి అంటే నక్సలైట్ల తరహాలో నక్సలైట్లు దేశ స్వతంత్రం అన్న విషయంలో తేడా లేదు. వాళ్ళు తర్వాత ఉగ్రవాదులతో చేతులు కలిపారు. ఇప్పుడు ఈ ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాదులతో చేతులు కలిపారు. వాళ్ళు మన దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తారు ఈశాన్య రాష్ట్రాల్లో. వెళ్ళిపోయి బర్మాలో దాక్కునేవాళ్ళు. మనం వెళ్ళి ఆ బర్మాలో ఉన్నటువంటి ఆ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసాం ఒకసారి. సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. అప్పుడు బర్మా ప్రభుత్వం అయ్యో మీరు మా భూభాగం దాటొచ్చారు. మీ ఇంటెన్షన్ మా సైన్యాన్ని ఏమైనా చేయడం గానీ, మా ప్రజల్ని ఏమైనా చేయడం గానీ, మా భూభాగం ఆక్రమించుకోవడం కాదని మాకు అర్థమైంది. మీరు తీవ్రవాదుల మీద దాడే కాబట్టి మీకు మేము కూడా సహకరిస్తాం అని చెప్పింది. అప్పుడు రెండోసారి బర్మాకి సంబంధించి అంటే బర్మా అంటే మయన్మార్ అనమాట. మయన్మార్ అంటే బర్మా అనమాట. ఆ సైన్యంతో కలిసి మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. రీసెంట్‌గా కూడా చేసాం. అయితే మన దగ్గర నుంచి నేర్చుకున్న బర్మా ఇప్పుడు బర్మా అంటే మన దగ్గర ఈశాన్య రాష్ట్రాల్లో అరాచకం చేసి బర్మాలోకెళ్ళి దాక్కుంటుంటే, బర్మాలో అరాచకం చేసెళ్ళి బంగ్లాదేశ్‌లో దాక్కుంటున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల లోపలికెళ్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని బర్మా వ్యతిరేక తీవ్రవాద సంస్థల మీద బర్మా సరిహద్దు దాటెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసింది. మన దగ్గర చూసి నేర్చుకుంది.